అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ తెలుసు కదా, తమ్ముళ్ళలో చూసే ఉంటారు కదా. ఎప్పటిలాగా లవ్ టాపిక్స్ కాకుండా బ్యూటీ టాపిక్స్ కూడా ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలామందికి హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుందండి. మళ్ళీ కొంతమందికి పేను కొరకడం అలా అంటారు కదా, మధ్య అక్కడక్కడ హెయిర్ అంతా లాస్ అయిపోయి ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి మరియు హెయిర్ సన్నగా ఉండి ఆ హెయిర్ అంతా ఊడిపోతుంది అన్న బాధపడే వాళ్ళకి హెయిర్ మందంగా ఉండడానికి ఎలాంటి టిప్స్ పాటించాలో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక రెమెడీ ఉందండి, అది మీరు అప్లై చేస్తే కనుక మీ హెయిర్ అనేది రీగ్రోత్ స్టార్ట్ అవుతుందండి. మీకు 15 డేస్లో రిజల్ట్ అనేది తెలుస్తుంది. వారానికి 2 సార్లు అలా అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. రెమెడీ ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మందారం పువ్వులండి. రేఖ మందారం అయితే చాలా మంచిదండి. మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ మందారం పువ్వు తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మందారం ఆకులండి. ఆకులు లేతగా ఉండేటట్లు చూసుకోండి. లేతగా ఉండే ఆకులైతే ఇంకా ఈ రెమెడీ ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి లేతగా ఉండే ఆకు తీసుకోవాలి. ఈ ఆకులకున్న కాడలు తెంచుకోవాలండి. మీరు ఫస్ట్ ఆకులు కోసేటప్పుడే కాడలు లేకుండా కోసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆకుకి కాడలు తీస్తూ చేయడం అంటే చాలా ఇబ్బంది, కాబట్టి కోసేటప్పుడు కాడలు తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి గోరింటాకు అండి. గోరింటాకు చాలా యూస్ అవుతుంది. ఎందుకు యూస్ అవుతుందో తర్వాత చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మెంతులండి. మెంతులు చాలా ఉపయోగపడతాయి. చూసారు కదండి ఇంగ్రీడియంట్స్. మందార పువ్వు, మెంతులు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే తర్వాత ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీ పట్టాలి. మీ హెయిర్కి తగ్గట్టుగా క్వాంటిటీ అనేది తీసుకోండి. ఎక్కువ హెయిర్ ఉంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఒకవేళ మీడియం హెయిర్ ఉంటే మాత్రం తక్కువ క్వాంటిటీ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ అందులో వేసాక ఆయిల్ కొద్దిగా వేయాలండి. మెంతులు వాటర్ లేకుండా మెంతులు వేసుకోవాలండి. ఈ మందార పువ్వుకున్న కాడ కూడా తీసేయాలి. ప్రతి పువ్వుకి కాడ తీసి అందులో వేసుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడు అవి అడ్డొస్తాయి, మళ్ళీ అప్లై చేసేటప్పుడు కూడా అడ్డొస్తాయి. కాబట్టి పువ్వులకి ఉన్న కాడలు, ఆకులకు ఉన్న కాడలన్నీ తీసేసి మిక్సీ పట్టుకోవాలండి. అవన్నీ తీసేయాలండి. మెంతులు ఇవన్నీ వేసుకోవాలండి. మెంతులు వాటర్ లేకుండా వేసుకోవాలి. పువ్వుకి కాడ లేకుండా కూడా వేసుకోవాలండి. తీసేసి ఎంత కావాలో అంత క్వాంటిటీయే మాత్రమే తీసుకోవాలండి. ఎక్కువ తక్కువ తీసుకోకూడదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా రెమెడీ ప్రిపేర్ చేసుకోండి. మెంతులు వాటర్ లేకుండా వేసుకోవాలండి. నేను ఎలా వేసుకుంటున్నానో అలా వాటర్ లేకుండా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టాలండి. వాటర్ యూస్ అవుతాయి, పారబోయకండి. మీరు హెడ్ బాత్ అయిపోయాక ఇది మీకు హెయిర్ స్ప్రే లాగా పనిచేస్తుంది. ఇందులో మిక్సీ పట్టేటప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. తగ్గట్టుగా వేసుకోవాలి. మరీ ఎక్కువ ఉంది కదా అనేసి ఎక్కువ వేసుకోకండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా ఉండేటట్లు చూసుకోండి. ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇగో ఇలా మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని హెయిర్కి అప్లై చేయాలి. నేను హెయిర్కి ముందే ఆయిల్ అప్లై చేసుకున్నానండి. హెయిర్కి ఆయిల్ ముందే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడం వల్ల హెయిర్కి ఇలా ఈ రెమెడీ అప్లై చేసేటప్పుడు మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి ముందే. ఇలా పాపిడి తీసుకొని అప్లై చేసుకుంటే బాగుంటుందండి. చిక్కుండకుండా ఉంటుంది హెయిర్. ఇలా కొద్ది కొద్దిగా అప్లై చేసుకుంటూ ఉండాలండి. స్మాల్ ఏరియా అలా స్మాల్గా చేస్తూ అప్లై చేసుకోవాలి. మీకు హెయిర్ ఎక్కువ ఎక్కడ ఇదవుతుంది హెయిర్ అని చూసుకొని
చిన్న చిన్నగా అప్లై చేయాలండి. అప్లై చేస్తూ ఉండాలి. మీ హెయిర్కి ఎంత పడుతుందో అంత అప్లై చేస్తూ ఉండాలి. స్మాల్గా. ఈ రెమెడీ మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు బాగా అప్లై చేసేదండి. అదే అలవాటు అయిపోయింది మాకు. మంచిగా స్కాల్కి అప్లై చేసుకోవాలండి. మంచిగా మర్దన చేస్తూ ఉండాలి అప్లై చేసేటప్పుడు. అయితేనే అది మంచిగా రెమెడీ అనేది పనిచేస్తుంది. కాబట్టి అప్లై చేసేటప్పుడు మంచిగా మర్దన చేయండి. వెనుక భాగంలో బాగా అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు తర్వాత వయసు పెరుగుతుంది కదా, అప్పుడు అలాంటి సమయంలో ముందు హెయిర్ అంతా పోయి వెనక అసలు మీకు ఎంత వయసు వచ్చినా సరే వెనకాల హెయిర్ అనేది అంతే ఉండిపోతుంది. కాబట్టి బ్యాక్ ఎక్కువ అప్లై చేసుకుంటే తర్వాతకి ముందు హెయిర్ ఉండకపోయినా వెనక వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి హెయిర్ మీరు అప్లై చేసుకోవచ్చండి. వెనకాల మంచిగా అప్లై చేసుకోండి. మీకు ఎక్కడ హెయిర్ లాస్ ఎక్కడ ఉంటుంది ఆ ఏరియాలో బాగా అప్లై చేసుకుంటే ఈ రెమెడీ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. పేను కొరకడం అలా అంటారు కదా, ఎక్కడెక్కడ ఉందో ఆ ప్లేస్లలో మంచిగా అప్లై చేసుకోండి. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది చిన్నపిల్లలకు కూడా అప్లై చేసుకోవచ్చండి. పెద్దవాళ్ళకే కాదు చిన్నపిల్లలకు కూడా అప్లై చేయొచ్చు. మీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళతో రాపియొచ్చండి. నా కాడ ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి నాకు నేనే అప్లై చేసుకుంటున్నా. మీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేస్తే ఇంకా మంచిగా పడుతుంది. ఈ ప్యాక్ అప్లై చేసుకుంటే మంచిగా రీగ్రోత్ వస్తుందండి. హెయిర్కి మొత్తం అప్లై చేసుకొని క్లిప్ పెట్టుకోవాలండి. అది మొత్తం డ్రై అవ్వక మునిపే మీరు వాష్ చేసుకోవాలండి. 10-15 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. మామూలుగా తడి ఉన్నప్పుడే క్లీన్ వాష్ చేశాక నా హెయిర్ చూడండి ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా ఉందో. చాలా లుక్ ఉంది కదా, చాలా షైన్ అవుతుంది కదా హెయిర్ ఈ ప్యాక్ వల్ల. చూడండి ఎంత స్మూత్గా ఉందో, చాలా బాగుంది కదా. నాకైతే మంచిగా అనిపిస్తుందండి, ఎంతో స్మూత్గా ఉంది. ఈ ప్యాక్ అప్లై చేసి హెడ్ బాత్ అయిపోయాక మీ కాడ ఏమైనా హెయిర్ సిరప్ ఏమైనా ఉంటే అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఒక హెయిర్ సిరప్ తీసుకొని అప్లై చేసుకోవాలండి. 2-3 డ్రాప్స్ వేసుకొని అప్లై చేసుకుంటే హెయిర్కి చాలా బాగుంటుందండి. ఫ్రిజీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. నాది రింగులే ఉంటుందండి హెయిర్. ఈ హెయిర్ సిరప్ అప్లై చేసుకోవడం వల్ల మీ హెయిర్ అనేది ఇంకా షైన్ అవుతూ ఉంటుందండి. ఏమైనా చిక్కున్నా కూడా ఫ్రీగా మంచిగా దువ్వుకోవచ్చు. మీ హెయిర్ ఇంకా షైన్ అవుతూ ఉంటుంది. హెయిర్ సిరప్ యూస్ చేయడం కూడా మంచిదే అండి. మీరు అనొచ్చు, మీకు హెయిర్ లేదు కదా, మీడియం హెయిరే ఉంది కదా, మీరు మాకు చెప్తున్నారు మరి యూస్ అవుతుందా ఈ ప్యాక్ అనేసి. నేను ఈ ప్యాక్ చిన్నప్పటి నుండి యూస్ చేస్తున్నానండి. నా హెయిర్ లాంగ్ హెయిరే, కాకపోతే నేను కట్ చేయించుకున్నాను. అయినా నా హెయిర్ చూడండి ఎంత ఒత్తుగా ఉందో. చూడండి, గమనించండి మీరే, చాలా ఒత్తుగా ఉంది కదా నా హెయిర్. నేను ఈ రెమెడీ అనేది రోజు యూస్ చేస్తానండి. అంటే వారానికి 2 సార్లు 3 సార్లు అలా యూస్ చేస్తే మీ హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుందండి. చాలా ఒత్తుగా కూడా పెరుగుతుంది బాగా. ఎక్కడ హెయిర్ లాస్ అయిందో అక్కడ మళ్ళీ రీగ్రోత్ అనేది 48 అవర్స్లో మీకు అది మీరు గమనించవచ్చండి. మళ్ళీ హెయిర్ స్టార్ట్ అవ్వడం మీరు గమనిస్తూ ఉంటారు. చూడండి హెయిర్ ఎంత ఒత్తుగా ఉందో, మందంగా ఉందో చూడండి. నాకు చిన్నప్పటి నుంచి ఇంతే అండి. మా అమ్మమ్మ ఈ ప్యాక్ అనేది మేము చిన్నప్పటి నుంచే యూస్ చేసేది. మా మమ్మీకి కూడా తెలియకపోయే, కాకపోతే మా అమ్మమ్మ యూస్ చేసేది రెమెడీ. చూసారు కదా ఎంత స్మూత్గా ఎంత మంచిగా గ్లో అవుతుందో నా హెయిర్ అనేది. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూడండి, సింపుల్గా హెయిర్ స్టైల్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు. ఒక 2 క్లిప్స్ ఉంటే సరిపోతుంది. చూడండి, స్మూత్ హెయిర్ కాబట్టి స్మూత్గా మంచిగా
క్లిప్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత లుక్ వస్తుందో, స్మూత్ హెయిర్ కదా. లాంగ్ హెయిర్ అనేది వాళ్ళ డిఎన్ఏలో ఉంటుందండి. అది వాళ్ళ డిఎన్ఏ ద్వారా వాళ్ళకి లాంగ్ హెయిర్ అనేది వస్తుంది. అదే మనకున్న హెయిర్ని మనం మంచిగా రక్షించుకుంటే సరిపోతుంది. అంత లాంగ్ హెయిర్ ఉండాలి అన్న ఆశ ఏం లేదు. కాకపోతే మనం ఉన్న హెయిర్ ఊడకుండా మంచిగా ఒత్తుగా బలంగా ఉంటే సరిపోతుంది కదా. అందుకే ఈ ప్యాక్ అనేది యూస్ అవుతుంది. కాబట్టి ఈ ప్యాక్ మీరు వారానికి 2 సార్లు లేదా 3 సార్లు యూస్ చేసుకుంటే మీ హెయిర్ అనేది చాలా ఒత్తుగా స్ట్రాంగ్గా ఉంటుందండి. రీగ్రోత్ కూడా బాగా త్వరగా 48 అవర్స్లో మీకు రీగ్రోత్ కూడా అవుతూ ఉంటుంది. మీరు కూడా గమనించవచ్చు ఆ చిన్న చిన్నగా వచ్చే హెయిర్ని. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.